మిత్రమా, ఒకసారి యేసు జీవితం గురించి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పారు. గోధుమ గింజ నేలలో పడిపోయి చనిపోకపోతే అది ఒక్క గింజగానే ఉంటుంది. కాని అది చనిపోతే అనేక ఫలాన్ని ఇస్తుంది. ఒక చిన్న గోధుమ గింజను ఊహించండి. అది చిన్నదిగా, నిశ్శబ్దంగా, జీవం లేనట్టుగా కనిపిస్తుంది. కాని ఆ చిన్న గింజలోనే దేవుడు ఒక పెద్ద పంటను దాచిపెట్టాడు. అయితే ఆ గింజ రైతు చేతిలోనే ఉంటే ఎప్పటికీ పంటగా మారదు. అది నేలలో పడాలి, చీకటి మట్టిలో పూడిపోవాలి, అది విరగాలి. అప్పుడు మాత్రమే కొత్త జీవం మొలకెత్తుతుంది. యేసు తన జీవితాన్నే గురించి మాట్లాడుతున్నారు. త్వరలో ఆయన కూడా ఆ గోధుమ గింజలాగా భూమిలో పడబోతున్నారు. సిలువపై అది ఓటమిలా కనిపించింది. కాని దేవుని యోచనలో అదే ప్రపంచానికి జీవమైంది. ఇదే శిష్యత్వం మార్గం. అహంకారం చనిపోతే ప్రేమ పెరుగుతుంది. స్వార్థం చనిపోతే కృప పెరుగుతుంది. పడిపోని గింజ ఒంటరిగానే ఉంటుంది. కాని దేవునికి తనను అర్పించిన గింజ పుష్కలమైన పంటగా మారుతుంది.